అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ముందుగా అందరికీ జై శ్రీరామ్. ఇంకా ఇప్పుడు నేను పూజ ఎలా చేశానో మీకు చూపిస్తాను. చూడండి నేను పూజ అయితే ఎలా చేశాను. మీరు అనుకోవచ్చు ఈవిడేంటి ఇప్పుడు చెప్తుంది జై శ్రీరామ్, జనవరి 22న కదా చెప్పాల్సింది అనుకోవచ్చు. ఇది జనవరి 22న షూట్ చేసిన వీడియో అండి. ఆ రోజే మా వారు అస్సాం కూడా వెళ్ళవలసి వచ్చింది. రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న రోజే మా వారు కూడా అస్సాం వెళ్తున్నారండి. అయితే ఆ రోజు షూట్ చేసిన వీడియోనే ఇది. ఇక్కడ ఇంకా పూజ అయితే చూపించాను కదా మీకు ఎలా చేసుకున్నాను. ఇంకా మా వారికి లంచ్ అయితే ప్రిపేర్ చేశాను. మేము ఎక్కడికైనా లాంగ్ జర్నీ వెళ్ళినప్పుడు ఫుడ్ అనేది ఇలా ఫాయిల్ పేపర్లో అయితే ప్యాక్ చేస్తాను. ఇంకా ఇప్పుడు మా వారికి కూడా అలానే ప్యాక్ చేస్తున్నాను. మీరు లాంగ్ జర్నీ వెళ్ళినప్పుడు ఎలా ప్యాక్ చేస్తారో ఫుడ్ అనేది నాకు కామెంట్ చేయండి. మా వారు అస్సాం వెళ్ళాలంటే 3 days జర్నీ అయితే పడుతుందండి. అందుకనే నేను ట్రైన్లో ఏం బాగుంటుందో ఫుడ్ అని ఇలా ప్రిపేర్ చేసి పెడుతున్నాను. ఎప్పుడైనా జర్నీకి వెళ్ళినా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. ఇంకా మేము ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము. మా వారికి ట్రైన్ వచ్చేసి 4:30కి సికింద్రాబాద్లో. ఇప్పుడు టైం అయితే 3 అవుతుంది. ఇంకా 3:30కి ఇక్కడి నుంచి బయలుదేరాలి. అందుకోసమే ఇంకా తొందరగా నేను ఫుడ్ అయితే ప్యాక్ చేస్తున్నాను. ఆయన అయితే అక్కడ అరుస్తూనే ఉన్నాడు, తొందరగా పెట్టు ఫుడ్, నేను ఆటో బుక్ చేసుకొని వెళ్ళేసరికి లేట్ అవుతుంది, మళ్ళీ ట్రైన్ మిస్ అయిపోద్ది అంటున్నారు. ఇక్కడ నేను 8 చపాతీలు అయితే చేశాను. 8 చపాతీలను కూడా 4గా డివైడ్ చేసి పెట్టాను. నేను పెట్టిన చపాతీలు 2 సార్లు అయితే తింటారు ఆయన. ఇంకా ఇక్కడ వచ్చేసి కొబ్బరి కారం అయితే చేశాను తీసుకెళ్ళటం కోసం. ఆయనకు అక్కడ కూరలు అవి చప్పగా ఉంటాయని కొబ్బరి కారం అయితే చేయమన్నారు. అందుకోసమే వెల్లుల్లి, కొబ్బరి, కరివేపాకు, కారం ఇవన్నీ వేసి కారం పొడి అయితే చేశాను. కొబ్బరి కారం అయితే ఒక డబ్బాలో వేసి ప్యాక్ చేసి పెట్టేశాను. ఇంకా ఇక్కడ పులిహోర ప్యాక్ చేయడం కోసం మరి కొంచెం ఫాయిల్ పేపర్ని అయితే తీసుకుంటున్నాను. నేను ఈ వీడియోలో మధ్యలో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా అక్కడక్కడ మా పిల్లల ఓన్ వాయిస్ కూడా ఉంది, వినండి. ఇంకా ఇక్కడైతే పులిహోర ప్యాక్ చేస్తున్నాను. ఇంకా మా వారు వెళ్ళే రోజు ఉదయం లేచిన కాడ నుంచి మా వారు వెళ్ళే వరకు నాకు రెస్టే లేదు. మా వారు వెళ్ళే రోజే రాముడు ప్రాణ ప్రతిష్ఠ కాబట్టి ఉదయాన్నే లేచి స్నానాలు అవి చేసి ప్రసాదాలు ప్రిపేర్ చేశాను. ఈ లోపల మా అమ్మాయిలు దేవుడి దగ్గర క్లీనింగ్ చేసి అన్నీ సెట్ చేసి పెట్టారు. తర్వాత నేను పూజ అవి చేసుకున్నాను. సంక్రాంతి రోజు కూడా పూజ అది ఏం చేయలేదు మేము, ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళం 3 ఉన్నాము. ఇంకా ఒకరి తర్వాత ఒకరికి పీరియడ్స్ అలా అని ఇంకా ఆ రోజు అయితే పూజ ఏమి చేయలేదు, పండగ చేసుకోలేదు. ఇంకా మా వారు వెళ్ళే రోజే రాముడి ప్రాణ ప్రతిష్ఠ కాబట్టి ఆ రోజే ప్రసాదాలన్నీ చేశాను. రేపటి వరకు ఏముంటుందండి ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, చపాతీలోకి అని టమాటా చట్నీ అయితే చేశాను. జర్నీలోకి ఎప్పుడైనా ఇలా టమాటా చట్నీ అయితే చాలా బాగుంటుంది. మనం నిలువ టమాటో పచ్చడి ఎలా అయితే చేసుకుంటాం సేమ్ అలానే చేసుకోవాలి. కాకపోతే చింతపండు అయితే వేయకూడదు. చింతపండు వేయకపోయినా ఈ టమాటా పచ్చడి పాడవ్వదు. 3-4 days అయితే బాగా ఏం పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు చేస్తున్నారు 3 రోజులు ఉంటుంది, 3 days ఉంటుంది. మళ్ళీ అంత పెట్టిన చపాతీలు వెయ్యి సరిపోద్ది. ఎంత వీడియో తీస్తున్నాను. అయితే నేను వీడియో తీస్తున్నట్టు మా పిల్లలకి తెలీదు. ట్రైపాడ్లో మొబైల్ చూసి మా వాడు అప్పుడే వచ్చి అంటున్నాడు, మమ్మీ వీడియో తీస్తున్నావు కదా అంటున్నాడు. అయితే నేను లేదు తీయట్లేదు అని చెప్పాను. అప్పటికే అది ఆన్లోనే ఉంది, కానీ వాళ్ళకి తెలియదు తీయట్లేదని చెప్పాను నేను. అయితే మా పెద్దమ్మాయికి చెప్తున్నాడు. మా పెద్దమ్మాయి పేరు అస్సు. అయితే అస్సు చూడు మమ్మీ
వీడియో తీస్తుంది అని చెప్తున్నాడు. నిండా మామూలుగా టాప్వి ఫుల్గా. మా వారు ఉదయం సరుకుల కోసమని డీమార్ట్ వెళ్ళారు. అక్కడ అనపకాయలు వేరుశెనగకాయలు కనిపిస్తే తీసుకొచ్చారు. అవి ఉడకబెట్టి ఆయనకైతే ప్యాక్ చేశాను. డబ్బులు చూసారా, నేను వీడియో తీస్తున్నానని మా పిల్లలు ఏమంటున్నారు, వీడియో తీస్తున్నానని ఎందుకు తీస్తున్నావు అని తిడుతున్నారు. అయితే నేను వాళ్ళకి తెలియకుండా తీద్దామనుకున్నాను, కానీ వాడు చూసేసాడు నేను వీడియో తీయడం. అసలు వీడియో తీస్తున్నా. మా వారైతే అస్సాం వెళ్ళిపోయారు. మళ్ళీ 3 months తర్వాత వస్తారు. సెలవు తీసుకొని 1 month లేదా 20 days అలా వచ్చి ఉంటారు. ఇంతేనండి ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.